గోవు పేడ, గోవు మూత్రం సాధారణంగా కనిపించిన వేదాలు వీటిని ఎందుకు పవిత్రమని చెప్పాయో తెలుసా? మనకు గోవు అంటే కేవలం ఒక జంతువు అనిపించవచ్చు, కానీ వేదాలు గోవుని సర్వదేవతా స్వరూపం అంటాయి. అందుకే గోవుతో సంబంధమున్న ప్రతీదీ పవిత్రంగా భావించారు. గోమయం అంటే ఏమిటి? వేద సంప్రదాయంలో ఇల్లు శుద్ధి చేయడానికి, యజ్ఞవేదికలు శుభ్రం చేయడానికి గోమయాన్ని ఉపయోగించేవారు. ఎందుకంటే గోమయం శుద్ధి భావాన్ని సూచిస్తుంది, అహంకారాన్ని తొలగించే సాదాసీదా జీవనానికి గుర్తు. వేద దృష్టిలో గోమూత్రం అంటే త్యాగం, శరీర మనస్సు శుద్ధికి సంకేతం. అందుకే పూర్వం యజ్ఞాలు, వ్రతాల్లో దీనిని ఆచారంగా ఉపయోగించారు. ఇది మాయ కాదు, విశ్వాసంతో కూడిన సంప్రదాయం. గోవు పేడ, మూత్రం కాదు శక్తివంతం, గోవుని గౌరవించే మనసే అసలైన పవిత్రత. అందుకే గోసేవ అంటే కేవలం ఆచారం కాదు, కృతజ్ఞతాభావం. ప్రకృతిని గౌరవించిన వాడే దైవాన్ని అర్థం చేసుకోగలడు. ఈ విషయం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, ఇతరులకు తెలియజేయడానికి షేర్ చేయండి. ఇలాంటి వేద రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.